అప్పుడు నా జీవితాన్ని నాశనం చేశావు, ఇప్పుడు కృష్ణ జీవితంతో ఆడుకుంటున్నావు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కత్తులు నూరినా నేను వాళ్ళని ఎప్పటికైనా కలిపే తీరుతాను. ఏంటి మేడం అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? దేని గురించి? సత్య గురించి. ఈ సత్య ఎవరు మేడం? అసలు రాధకు సత్యకు సంబంధం ఏంటి? అదో సాడ్ ఎండింగ్ లవ్ స్టోరీ. రాధా సత్య లవ్ చేసుకున్నారా? వాళ్ళు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఓ పెద్ద ప్రమాదంలోనూ పడ్డారు. ప్రమాదమా? అవును. ఆ యాక్సిడెంట్లో రాధ టెంపరీగా కోమాలోకి వెళ్ళాడు. సత్య చిన్న గాయాలతో బయటపడింది. మరి మళ్ళీ వాళ్ళు కలుసుకోలేదా మేడం? నేనే కలవకుండా చేశాను. మీరా? అసలు ఏం జరిగింది మేడం? మేడం, రాధ నా ప్రాణం మేడం. ప్రస్తుతానికి కోమాలో ఉన్నాడు. కోమాలోనా? చూడు సత్య, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోతే రాధ పర్మనెంట్గా కోమాలోనే ఉంటాడు. ఏమంటున్నారు మేడం? రాధకి జీవితాంతం నువ్వు కనపడకూడదు. నువ్వు ఏమైపోయావో కూడా రాధకి తెలియకూడదు. ఏమంటున్నారు మేడం? రాధ బతకాలి కాబట్టి. మేడం, మేమిద్దరం ప్రాణంగా ప్రేమించుకున్నాం మేడం. తెలుసు, కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళకూడదు. అంటే జీవితాంతం నువ్వు ఎప్పటికీ రాధ కంట కనిపించకూడదు. రాధకి నువ్వు ఎదురుపడితే అదే రాధకి ఆఖరి రోజవుతుంది. నువ్వు నిజంగా రాధని ప్రేమించి ఉంటే, వాడు నిండు నూరేళ్లు బ్రతకాలి అనుకుంటే వాడికి దూరంగా వెళ్ళిపో. లేదంటే రాధ ప్రాణాలతో ఉండడు. చంపేస్తాను. వద్దు మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. రాధా గారిని ఏమీ చేయకండి. నేను తనకి దూరంగా వెళ్ళిపోతాను. దూరంగా ఇప్పుడే వెళ్ళిపో. మేడం, రాధా గారిని ఒక్కసారి చూడొచ్చా? చూడు. ఆ తర్వాత రాధ ప్రాణాలతో ఉండడు. వద్దు మేడం, వద్దు. నేను వెళ్ళిపోతాను. రాధ జీవితంలో పెళ్ళి పెళ్ళాం ఉండకూడదు. వాడు జీవితాంతం ఒంటరిగానే ఉండాలి. వాడు బానిసలా కష్టపడి కోట్లు సంపాదిస్తే
ఆ ఆస్తిని నేను నా కూతురు మాత్రమే అనుభవించాలి. అందుకే రాధ జీవితంలోకి నువ్వే కాదు, ఇంకా ఎవ్వరొచ్చినా ఉండనివ్వను. అలా రాధ జీవితం నుంచి సత్యని పంపించేశాను. మళ్ళీ మరో అమ్మాయి రాధ జీవితంలోకి రాదు అనుకున్నాను. కానీ కృష్ణ వచ్చింది. ఇప్పుడు సత్యం మళ్ళీ వచ్చింది. తను ఎదురుపడితే రాధకు ప్రమాదమని తెలిసి సత్యం మళ్ళీ ఎందుకు వచ్చింది మేడం? అదే నాకు అర్థం కావట్లేదు. దాని గురించే ఆలోచిస్తున్నాను. సత్యకు మీరంటే భయం పోయిందా, లేదా రాధ అంటే మళ్ళీ ప్రేమ మొదలైందా? ఆ రెండు డేంజరే అని సత్యకి బాగా తెలుసు. మరి ఎందుకు మేడం సత్య రిస్క్ చేస్తోంది? అదే మనం కనిపెట్టాలి శిఖర. విడాకుల పేరుతో రాధకి కృష్ణ దూరం అవుతుంది అనుకుంటే మళ్ళీ మాజీ ప్రేయసి వాళ్ల మధ్యలోకొచ్చేసింది. ఇంతకు కృష్ణకు రాధకు విడాకులు వస్తాయా మేడం? గ్యారంటీగా వస్తాయి. ఈరోజే ఆ కేసు కోర్టులో హీరింగ్ వస్తుంది. ఈ పాటికి రాధ రెడీ అవుతూ ఉండుంటాడు. లాయర్ గారు కాల్ చేస్తానన్నారు. మొబైల్ ఎక్కడ పెట్టాను? లా బుక్. సెక్షన్ 1955 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ముందు శిక్షణ అనుభవించాలి. అది పూర్తయ్యాక నాతోనే కలిసి ఉండాలి. సో నీ సెక్షన్ల సీక్రెట్ ఇదన్నమాట. ఆ బుక్ ఇవ్వండి. వెయిట్. మిస్సెస్ నుంచి మిస్ అవుతున్న కృష్ణప్రియ, వెయిట్ ఎ మినిట్. ఈ బుక్ చదివి 4 సెక్షన్లు నేర్చుకుని మొన్న చెప్పావన్నమాట. ముందు బుక్ ఇవ్వండి. ఇస్తానుండండి. లాయర్ కాని లాయర్ కృష్ణప్రియ 30 రోజుల్లో తమిళ్ నేర్చుకోవడం ఎలా, 30 రోజుల్లో కన్నడ నేర్చుకోవడం ఎలా అనే కాన్సెప్ట్లో 30 రోజుల్లో లా నేర్చుకోవడం ఎలా అని ఈ బుక్ కొని తెచ్చుకుని బట్టి పడుతున్నావా? బుక్ ఇస్తారా లేదా? కూల్. ఎందుకంత కంగారు? నువ్వు బుక్ని నమిలి మింగేసి నన్ను కోర్టులో ఓడిస్తావని నేను కదా టెన్షన్ పడాలి. అంత వెటకారం వద్దు. ఈ భారత న్యాయశాస్త్రాన్ని నీ తల కింద పెట్టుకున్నావంటే నిన్న అంత తక్కువ అంచనా వేస్తానా? నువ్వు న్యాయ దేవతతో సమానం. కృష్ణ ఆఫీస్కి టైం అవుతుంది. ఈ పూలు ఇవ్వాలి. 30 రోజుల్లో ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడమే కష్టం. అలాంటిది నువ్వు 30 రోజుల్లో లా మొత్తం నేర్చేసుకుని తలపండిన నా లాయర్తోనే తలపడి గెలుద్దామనే? అది మీకు అనవసరం. నా లాయర్ ఎవరో తెలుసా నీకు? ఇప్పటి వరకు ఆయన వాదించిన ఏ కేసు ఓడిపోలేదు. 99 జంటలకు సక్సెస్ఫుల్గా విడాకులు ఇప్పించాడు. మనది 100వ జంట. మనకు కూడా డివోర్స్ ఇప్పించి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాడు. భార్యాభర్తని విడగొట్టే పాపిస్ట్ వ్యక్తి గురించి ఎంత గొప్పగా చెప్తున్నారు. న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన ఆయన ఎక్కడా? ఇప్పుడిప్పుడే ఓనమాలు దిద్దుకుంటున్నా నువ్వెక్కడా? నువ్వు ఆయన్ని ఢీకొట్టడం అంటే ఏనుగుతో యుద్ధం చేయడం లాంటిది. నేను చీమనో చిరుత పులినో కోర్టులో చూపిస్తాను.
ఆహా, హ, కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. నల్ల కోట్ వేసుకున్న నా లాయర్ ముందు నువ్వు తెల్ల మొహం వేసుకోవడం ఖాయం. ఆ లాయరే కాదు, దేశంలోనే అతి పెద్ద లాయర్ వచ్చి వాదించినా మీకు నాకు విడాకులు ఇప్పించలేరు. నువ్వు కనీసం చెట్టు కింద ప్లీడర్వి కూడా కాదు. ఏంటి నీ ధైర్యం? మీ నమ్మకం మీది, నా ధైర్యం నాది. ఈ రోజు మనకి విడాకులు వచ్చి తీరుతాయి. రావు అని నేను చెప్తున్నాను. విడాకులు రాకుండా ఆపడం నీ తరం కాదు. విడాకులు ఇప్పించడం మీ లాయర్ తరం కూడా కాదు. ఆ బుక్ ఇవ్వండి. ఆ, తీసుకో. ఇవ్వండి, ఇవ్వండి. అరే, కృష్ణ, అయ్యో, భార్యాభర్తలు క్లోజ్గా ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేశానేంటి? అక్క, రాక. కృష్ణ, ఈ పూలు ఇచ్చి వెళ్దామని వచ్చాను. ఈ పూలని నీ తల్లో కాదు, చెవిలో పెట్టుకో. కోర్టులో జరగబోయేది అదే. మీ బెటకారం ఆపి నా బుక్ ఇవ్వండి. తీసుకో. కావాలంటే ఇలాంటివి ఇంకో 40 బుక్కులు కొనిస్తాను. అన్నీ చదివేసి లాయర్గా సెటిల్ అయిపో. కాకపోతే వాదించిన మొదటి కేసే ఓడిపోతే లాయర్గా మళ్ళీ నీ కేసులు రావేమో. ఒకసారి ఆలోచించుకో. నేను ఓడిపోతానో గెలుస్తానో కోర్టులో చూపిస్తాను. చూస్తాను, కోర్టులోనే చూస్తాను. కూతురి మీద అంత ప్రేమ ఉంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకో. మా ఇంట్లో ఉన్నంత వరకు నేను కొడతాను, తిడతాను. రానమ్మా, రానమ్మా, రానమ్మా. రానమ్మా, రానమ్మా. జానకత్త, పూలదండలు ఆర్డర్ ఇచ్చాను, రెడీ చేసావా రానమ్మా? పూలదండలా? ఏంటి రానమ్మా, ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? శివాని తలుచుకుంటుంటే చాలా దిగులుగా ఉందత్త. ఆ తాగుబోతుగాడికిచ్చి దాని గొంతు కోసావు.
వాడు పని పాట లేకుండా వాడు రోజు ఇంటికి తాగొచ్చి శివని బాధ పెడుతున్నాడు. తన జీవితం ఏమైపోతుందోనని దిగులుగా ఉందత్తా. రానమ్మా, బాధపడకు. అన్నింటికీ ఆ దేవుడు ఉన్నాడు. ఉండి ఉపయోగం ఏముంది జానకత్త? కళ్ళ ముందు కన్న కూతురు ఏడుస్తుంటే దాని కన్నీళ్లు తొడవలేకపోతున్నా. కన్నీళ్ళని ఆపుకోలేకపోతున్నాను. ఏం చెయ్యాలో తెలియడం లేదత్తా. అధైర్యపడకు రానమ్మా. దేవుడి మీద భారం వేయి. నీ చేతులతో ఎంతోమంది ఆడపిల్లలకు తాలిబొట్టిచ్చావు. కానీ నా కన్న కూతురికి ఉరితాడునిచ్చాను. రానమ్మా, నువ్వు చేసిన పుణ్యం ఎక్కడికి పోతుంది చెప్పు? ఆ దేవుడంతా చూస్తూ ఉంటాడు. ఆ దేవుడు ఊరికే చూస్తూ ఉన్నాడంతే, కానీ మాకు మాత్రం ఏ సాయం చెయ్యట్లేదు. ఆ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు రానమ్మా. ఆ ఇంట్లో మంగళగౌరి వ్రతం చేయిస్తే చాలా మంచిది. రేపు మీ పిల్లల్ని అల్లుల్ని ఇంటికి పిలిపించి ఆ వ్రతం చేయించు. తర్వాత అంతా చక్కబడుతుంది. ఇంకేం ఆలోచించకు రానమ్మా. రేపు మా ఇంట్లో కూడా మా అమ్మాయి అల్లుడు, కొడుకు కోడలతో వ్రతం చేయిస్తున్నాను. అలాగే జానకత్త, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. సమయానికి దేవతలు వచ్చి మంచి విషయం చెప్పారు. చాలా సంతోషం. వ్రతానికి ముందే నీ పిల్లల సంతోషం నీ కళ్ళలో కనిపిస్తుంది రానమ్మా. అదే సంతోషంతో నేనిన్న చెప్పిన దండలు నీ చేత్తో ఇస్తే నా పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. అయ్యో నామతిమండ, ఆ దండలు పొద్దునే రెడీ చేసి పెట్టానత్తా. ఇప్పుడే తెస్తానుండు. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్ సార్. 99 డైవర్స్ కేసులు దిగ్విజయంగా గెలిచారు. ఇప్పుడు 100వ కేసు వాదించబోతున్నారు. నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అదిగో ఆ 100వ డైవర్స్ కేసు వచ్చింది. కలిసి కోర్టుకొచ్చిన జంటని విడాకులు ఇప్పించి విడివిడిగా పంపి సెంచరీ కొట్టబోతున్నారు. యూ రియల్లీ గ్రేట్ సార్. హలో లాయర్ గారు. నమస్తే రాధా. మీకు 100 ఏళ్ళు రాధా గారు. ఈ కేసు నాకు 100 గెలుపని మా కొలీగ్స్ నాకు అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. సెంచరీ సెలబ్రేషన్స్ ఎప్పుడని అడుగుతున్నారు. ఈరోజు మనం కేసు గెలవగానే నేనే మీకు పెద్ద పార్టీ ఇస్తాను. ఈ సిటీలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ని పార్టీకి పిలిచి వాళ్లతో మిమ్మల్ని సన్మానిస్తాను. న్యూస్ పేపర్స్ ఫ్రంట్ పేజ్లో మీ ఫోటో వేయిస్తాను. అలాగే న్యూస్ ఛానల్స్లో ఈ కేసు బ్రేకింగ్ న్యూస్ అయ్యేలాగా టెలికాస్ట్ వేయిస్తాను. మీ పేరు 2 తెలుగు రాష్ట్రాలకి స్ప్రెడ్ అయ్యేలా చేస్తాను. ఏంటి స్ప్రెడ్డా? బ్రెడ్ జామ్ ఏం కాదు. ఈయన గారు ఏమంత గొప్ప ఘనకార్యం వెలగబెట్టారని అంత బిల్డప్ ఇస్తున్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. 99 డైవర్స్ కేసులు గెలవడం అంటే అంత ఈజీ కాదు. ఓహో, 100 కాపురాలు కూల్చడం అంతా నీచమైన పని ఇంకొకటి లేదు. ఎవరైనా కలిసి సంతోషంగా ఉండాలి అంటారు.
వీరేమో విడాకులు ఇవ్వాలి అని అంటున్నారు. పైగా అదేదో దేశాన్ని ఉద్ధరించే గొప్ప పని అన్నట్టు వీళ్ళ పొగడ్తలు, పార్టీలు, సన్మానాలు. మీరు మాత్రం మీ భార్యతో హాయిగా కాపురాలు చేసుకోవాలి, మీ పిల్లలు కాపురాలు చేసుకోవాలి. మేం మాత్రం విడిపోయి కొట్టుకు చావాలి. అంతేనా మీరు చదివిన న్యాయశాస్త్రం? ఏయ్, 4 సెక్షన్లు బట్టి కొట్టి ఏకంగా నన్నే ఓడిద్దామని ఓవర్ కాన్ఫిడెన్స్తో వచ్చినట్టున్నావు. కోర్టు బయట మాట్లాడడం వేరు, కోర్టులో వాదించడం వేరు.